ఎందుకు ఇంత బాధపడుతున్నారు? సరసమ్మా, ఆ రోజు ఇలాగే వెళ్ళిన నా కొడుకు మళ్ళీ తిరిగి రాలేదు. వాడి మొహం కూడా నేను చూడలేకపోయాను. మళ్ళీ ఏదైనా అనర్థం జరుగుతుందేమోనని భయంగా ఉంది. తాతయ్య వచ్చేశారు. ఏంటి తాతయ్య ఇదంతా? ఇన్ని సంవత్సరాలు నన్ను వదిలేస్తున్నారు కదా. బెల్లం రుచికి అలవాటు పడిన దేహం మళ్ళీ వేప రుచిని ఎలా కోరుకుంటుంది? ఏంటి తాతయ్య? అంతా అబద్ధం సరసమ్మ, అంతా అబద్ధం. తనకి ఇలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని దాచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సరసమ్మ. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడే నా భుజం మీద ప్రాణం వదిలేసింది. తన నేను బ్రతికించుకోలేకపోయాను. ఇక్కడ తాతయ్యకి ఇటువంటి కండిషన్. వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్దామంటే ఆయనకి ఆ నిజాన్ని భరించే శక్తి ఉందో లేదో నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఆయన్ని కూడా పోగొట్టుకునే సిచ్యువేషన్లో నేనైతే లేను. ఇంకో 4 రోజుల్లో పెళ్ళొకటి. ఈ పెళ్లిని ఆపలేమా సరసమ్మ? ఈ పెళ్లిని ఆపితే ఆయన నమ్మకం అబద్ధం అయిపోతుంది. ఆ తర్వాత ఆయన తాతయ్యకి ప్రాణం ఇచ్చే శక్తి మన దగ్గర లేదు. అట్లీస్ట్ సంతోషంగా ఆయన పంపిద్దాం. ఇది ఎంగేజ్మెంట్ కాదు, పెళ్లి. నాకు అదంతా అనవసరం. మీరు దాని గురించి ఎందుకు బాధపడుతున్నారు? స్నేహ, జీవితాన్ని బలవంతంగా మనం జీవించకూడదమ్మా. అయ్యగారి కోసం మీ ప్రాణాలే ఇస్తానన్నారు. నా ప్రాణం ఇస్తాను, నీది కాదు. నాన్న, ఆయన మన కోసం ఎంతో చేశారు. అందుకోసం జీవితాన్ని బలిగా ఇవ్వగలమా? ఎంతో మందికి రుణం తీర్చుకునే అవకాశమే దొరకదు. మనకి 2 దొరికాయమ్మా. కానీ నేనెందుకు ఒప్పుకోను? మీరు నాకు తాళి కట్టమని నేను అడగట్లేదు. మీరు తాళిని మెడ వరకు తీసుకురండి చాలు. 3 ముడ్లు వేసే పని అమ్మ చూసుకుంటుంది. ఆ తర్వాత తాతయ్య ఉన్నంత వరకు మాత్రమే మనం అందరి కళ్ళకి కపుల్స్. ఆ తర్వాత నేనెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీకు నా మీద నమ్మకం ఉంది కదా? అది కాదు స్నేహ. ఈ విషయం అయ్యగారికి మాత్రం తెలియకూడదు. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. చిన్నవాళ్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్లుగా మేము ఈ పని కూడా చేయలేవా? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇది మాకు దొరికిన అవకాశం అనుకుంటున్నాం. మీరేమీ దిగులు పడకండి. ఇక్కడ జరిగిన విషయం నాకేమీ గుర్తులేదు.